జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి హౌసింగ్ బోర్డులో ఘనంగా బొడ్డమ్మ నిమజ్జనోత్సవం. జమ్మికుంట ఇల్లందుకుంట మండల కేంద్రాలలో ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు. మోడర్న్ కబడ్డీ జిల్లా అధ్యక్షులుగా ఎర్రబెల్లి సంపత్రావు నియామకం. ఇల్లందుకుంట మండలంలోని సిరిసిడి గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్. ఊరి ఊరికో జమ్మి చెట్టు, గుడి గుడికో జమ్మి చెట్టు అనే కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట ఆంజనేయ స్వామి దేవస్థానం ఆవరణంలో మొక్కలు నాటిన మాజీ చైర్మన్. హుజూరాబాద్ లేబర్ ఆఫీస్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్న కార్మికులు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో చినుకు పడితే చెరువును తలపిస్తోంది అనే కథనం సిటీ కేబుల్లో ప్రచురితం కాగా స్పందించిన మున్సిపల్ కమిషనర్ అయాజ్. జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 33/11 kV సబ్ స్టేషన్